రేవంత్ పాలనలో పెద్దపల్లి జిల్లా మిడ్ డే మీల్స్ కార్మికులు కూడా పోరుబాట పట్టారు. పెండింగ్ బకాయిల కోసం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ వద్ద ధర్నాకు దిగారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా స్పందన లేదని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పెండింగ్ బకాయిలు చెల్లించి కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిర్వధిక సమ్మెకు సైతం సిద్ధమని మిడ్ డే మీల్స్ కార్మికులు హెచ్చరించారు. ఈ రోజు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులు పాఠశాలలో వంటలు నిలిపివేసి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి నిరవధిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. 14 తారీఖు వరకు మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు, గౌరవ వేతనం, కొడుకుల డబ్బులు మొత్తం చెల్లించాలని జరిపితే ఇప్పటి వరకు కూడా అరకొర నిన్న మధ్యాహ్న భోజన కార్మికుల 2000 జీతం ఏదైతే ఉందో ఒక 3 నెలలు 6000 రూపాయలు మాత్రమే అకౌంట్లో పడ్డాయి. కోడిగుడ్ల బిల్లులు అట్లే 7 నెలలు పెండింగ్ ఉన్నాయి, 9-10 అట్లే పెండింగ్ బిల్లు ఉన్నాయి. కనీసం మధ్యాహ్న భోజన కార్మికులను పట్టించుకున్న దాఖలు లేవు. పాఠశాలలో పోతే మీరు కోడిగుడ్లు ఖచ్చితంగా పెట్టాలి, రాగి జావ చేయాలి, లేకుంటే బళ్ళకు రాకమని ఒత్తిళ్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం 6 రూపాయలు ఇస్తుంది. ఈ రోజు హైదరాబాద్ గేట్ రేటే 6 రూపాయలు 60 పైసలు ఉంది. కోడిగుడ్లను ఎట్లా తెచ్చి ఇవ్వడం? మేము ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేసినాం. మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 రూపాయల జీతం ఇచ్చి అంగన్వాడికి ఎలాగైతే సామాన్ సరఫరా చేస్తున్నారో అట్లా చేయమని గత 10 సంవత్సరాలుగా చెప్తున్నా పెడచెవిన పెడుతున్నాయి. ఈ మధ్యాహ్న భోజనంలో 7 నెలల బిల్స్ రాలేదు, ఎక్కువ బిల్లు లేదు, ఏది లేదు. పాఠశాలకు వెళ్ళేసరికి పాఠశాలలో మెనూ ప్రకారం 2 కూరలు అంటారు. ఆ 2 కూరలు మేము పెట్టడానికి మేము ఇప్పుడు పెడతా ఉన్నాం, ఇబ్బంది పడుకుంటా. 2 కూరలు పెట్టే ముందు కూరగాయల రేట్ ఏమున్నది, ఇవాళ ఎగ్ రేట్ ఏమున్నది అని చూసి గవర్నమెంట్ అన్ని కనబడతాయి, కానీ గవర్నమెంట్కి ఒక మధ్యాహ్న భోజనం వల్ల కనబడతలేదు. ఏ గవర్నమెంట్ మారినా కూడా ఒక మమ్మల్ని గుర్తించలేదు. ఈ రేవంత్ రెడ్డి కూడా కనీసానికి తెల్లారే ఒక 10 రోజుల తర్వాత మేము ఈ మధ్యాహ్న భోజనానికి 10,000 వేతనం ఇస్తా అని చెప్పేసి కూడా పేపర్ స్టేట్మెంట్ వచ్చింది. అది కూడా వేతనం కాదు, ఇవే గదులు ఇవ్వండి, అవి ఎక్కడికి ఇస్తారు. కానీ గవర్నమెంట్ నుంచి వెళ్ళి మాకు ఎలాంటి అందుతలేవు. పాఠశాలకు వెళ్ళేసరికి హెచ్ఎంలతో బాగా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు ఏమంటారంటే మెనూ ప్రకారం పెట్టకపోతే మీరు వండకండి, మీరు వండనే వండద్దు, మీరు సపరేట్కి వెళ్ళిపోరు అంటారు. అక్కడ రోజు కూర కోసం అయితే కంపల్సరీ లొల్లి అవుతారు. నా పాఠశాలలో కూడా అవుతుంది. ప్రతిరోజు 20-25 ఏళ్ళు 21 సంవత్సరం నుంచి వంట చేస్తాను, కానీ ఏ రోజు పాఠశాలలో లొల్లి రాలే. కానీ ఇప్పుడు లొల్లి అవుతుంది. ఎందుకు అవుతుందంటే కూర విషయంలో అవుతుంది. మెనూ ప్రకారం వండాలి, కిచిడి చేయాలి, బిర్యానీ వెజిటేబుల్ కర్రీ వండాలి, సాంబార్ చేయాలి, ఎగ్ పెట్టాలి 3 సార్లు. పెట్టకపోతే నువ్వు వండకు వెళ్ళిపో.